రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లపై పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరి కాసేపట్లో ప్రకాష్ గౌడ్ ను విచారించనున్నారు స్పీకర్. మధ్యాహ్నం 12 గంటలకు కాళే యాదయ్య, మధ్యాహ్నం 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ లను విచారిస్తారు. విచారణ నేపథ్యంలో అనర్హత పిటిషన్ వేసిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్ అసెంబ్లీకి చేరుకున్నారు. పిటిషనర్లు, ప్రతివాదులతో పాటు వారి లాయర్లు కూడా విచారణకు హాజరవనున్నారు. రైట్ మరి కాసేపట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లపై పార్టీ మారిన ఎమ్మెల్యేలను విడివిడిగా విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. అందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలున్నాయా? నిజానికి ఆ పార్టీ ఫిరాయింపుల విషయంలో మొదటి నుంచి కూడా అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఒకవైపు అసెంబ్లీ స్పీకర్తో పాటుగా మరొకవైపు హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకే స్పీకర్ మరికొద్ది సేపట్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల సంబంధించినటువంటి విచారణ చేయబోతున్నారు. మొదటగా మొత్తం 2 రోజుల పాటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను విచారించనున్నారు. దాంట్లో మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించినటువంటి ప్రకాష్ గౌడ్ను మరికొద్ది సేపట్లో విచారణ చేయబోతున్నారు స్పీకర్. మరొకవైపు 12 గంటలకు కాళే యాదయ్య, మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా ఇవాళ ఉంటుంది. మళ్ళొకసారి అక్టోబర్ 1వ తేదీ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా ఉండబోతుంది. ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారులతో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇరువురు కూడా అడ్వకేట్లతో రానున్నారు అసెంబ్లీకి. ఇప్పటికీ అయితే ప్రకాష్ గౌడ్ కూడా చేరుకున్నారు. అయితే మొత్తం ఈ విచారణ జరిగేంత వరకు కూడా అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కూడా ఇచ్చారు. మరొకవైపు మీడియాతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఫిరాయింపుల విషయాన్ని కనుక చూసుకుంటే మొత్తం బీఆర్ఎస్ నుంచి ఇటు ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు. అయితే ఈ ఫిరాయింపుల విషయంలోనే ఒకవైపు గేట్లు తెరిచే ఉన్నాయని చెప్పి సీఎంతో పాటు పీసీసీ చీఫ్ కూడా గతంలో చాలాసార్లు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అయితే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మేము ధైర్యంగా పార్టీ మారామని చెప్పి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. ఒకవైపు పీసీసీ చీఫ్ మాత్రం మా పార్టీలోనే కొనసాగుతున్నారని ఒకవైపు వారు చెప్తుంటే, వారు మాత్రం అసెంబ్లీ ఏదైతే ఇచ్చినటువంటి నోటీసులో కూడా మేము మా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మేము సీఎంను కలవడం జరిగింది. కండువాల విషయంలో కూడా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కాదు అని చెప్పేసి కూడా వారంతా వాదించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ విచారణ తర్వాత ఒకవైపు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల విషయంలోనే మొదటగానే ఎమ్మెల్యేలంతా కూడా మేము పార్టీ ఫిరాయించలేదు, కేవలం మా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే సీఎంను కలిశామని చెప్పి వారే డిఫెండ్ చేస్తున్నారు. కాబట్టి ఇక ఏ విధంగా స్పీకర్ వారి విచారణలో ఎట్లా ఉంటుంది, మరొకవైపు బీఆర్ఎస్ నుంచి చేసినటువంటి ఫిర్యాదులన్నీ కూడా, ఎందుకంటే ఒకవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కూడా వారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ లేకపోతే గతంలో వచ్చినటువంటి ప్రెస్ నోట్ల ఆధారంగా వాటన్నిటిని కూడా చూపిస్తూనే, మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ వచ్చేటువంటి వాటిల్లో ఇటు ఎన్నికల ప్రచారాలు, దాంతోపాటుగా వారు గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వాటన్నిటిని కూడా వీడియోల రూపకంగా మిగతా ప్రెస్ నోట్లు వాటన్నిటిని కూడా విచారణ సమయంలో ఈ బీఆర్ఎస్కు సంబంధించిన వారంతా కూడా వారికి చూపించే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి విచారణలో స్పీకర్ విచారణ ఎట్లా ఉంటుంది, ఎమ్మెల్యేలు ఏం చెప్తారనేది అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
ఏమైతే విచారణ ఫలితాలను బట్టి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎమ్మెల్యేల పైన? అంటే ఒకటి, దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా ఎక్కడా కూడా పార్లమెంటు సభ్యులకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ పెద్దగా వారిపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. ఇక్కడ స్పష్టంగా, ఎందుకంటే ఫిరాయించినటువంటి వారే మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ తోటే ఉన్నాం, బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఒకవైపు చెప్తూనే కేవలం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే సీఎంను కలిశామని చెప్పారు తప్ప ఇక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వారు వాదించేటువంటి విషయాలు కానీ, అంతిమంగా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం, స్పీకరు సుప్రీంకోర్టుకు తెలిపేటువంటి అంశాలపై ఆధారపడే వారిపై సస్పెన్షన్ వేటా లేకపోతే అనర్హత వేటా ఏది అనేది వీరు ఇచ్చేటువంటి ఏదైతే ఆ విచారణ తర్వాత వచ్చేటువంటి నివేదిక ఆధారంగానే చర్యలు అయితే ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.